అహ్మదాబాద్ నుండి 1:39కి బయలుదేరిన విమానం 40 సెకండ్ల తర్వాత కూలిపోతుంది. విమానంలో మొత్తం సిబ్బందితో సహా 242 మంది ఉన్నారు. వారిలో 241 మంది మరణించారు. రమేష్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ క్రాష్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్. నిజానికి ఈ విమానం రెక్కల వెనుక ఫ్లాప్స్ ఉంటాయి. వీటిని విమానం ఎగిరే సమయంలో 10 నుంచి 20 డిగ్రీల మధ్య సెట్ చేయాలి. ఇవి సరైన డిగ్రీలో సెట్ చేయకపోతే విమానం క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండవది, ప్రయాణికుల బరువు మరియు వారి సామాన్లు, ఇంధన బరువు ఇవన్నీ పరిమితికి మించి ఉంటే కూడా విమానం కూలిపోవచ్చు. మూడవది, ఇంధన కాలుష్యం. అంటే ఇంధనం నింపేటప్పుడు నీరు లేదా ఏదైనా చెత్త ఇంధనంలోకి వస్తే అది ఇంజిన్ కు సరిగా సరఫరా చేయలేకపోతుంది. అలాంటి సమయంలో కూడా విమానం కూలిపోయే అవకాశాలు పెరుగుతాయి. కొన్ని సమయాల్లో పక్షులు ఇంజిన్ ను ఢీకొట్టినా కూడా విమానం కూలిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో కారణం ఏమిటనేది బ్లాక్ బాక్స్ మాత్రమే చెప్పగలుగుతుంది. ఈ బ్లాక్ బాక్స్ అనేది విమానం లోపల జరిగే అన్ని కార్యకలాపాలను రికార్డ్ చేసే పరికరం. ఆ బ్లాక్ బాక్స్ దొరికితే విమానంలో ఆ 40 సెకండ్లలో ఏమి జరిగిందో తెలియజేస్తుంది.